శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. కార్తీక పురాణం 20వ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓం నమః శివాయ. జనక మహారాజు మళ్ళీ ఇలా అడిగాను, ఓ మునీంద్ర, పాపాలన్నీ నశింపచేసే నది సౌభాగ్యప్రదమైన ఈ కార్తీక పురాణం గురించి ఇంకా వినాలని ఉన్నది. దయచేసి చెప్పండి అని కోరెను. దానికి వశిష్ఠ మహాముని, ఓ రాజా విను. కార్తీక మహత్యం గురించి అగస్త్య మహాముని అత్రి మహామునికి జరిగిన సంవాదము చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. దాని గురించి నీకు చెబుతాను, శ్రద్ధగా విను అని చెప్పాను. అత్రి మహాముని ఇలా అనటం మొదలుపెట్టాను, అగస్త్య మునీంద్ర, లోకోద్ధరణకై కార్తీక మహత్యంలో శ్రీహరి కథను చెబుతాను, విను అని అనను. అగస్త్య మహాముని ఆ కథను వినటానికి ఎంతో కుతూహలంగా ఉండను. కార్తీక మాస ధర్మములు వినగోరుతున్నాను కాబట్టి చెప్పమని అడిగాను. అత్రి మహాముని ఇలా చెప్పటం మొదలుపెట్టాను, ఓ అగస్త్య మునీంద్ర, నీ ప్రశ్న పాపనాశం. నీవు హరికథను గుర్తు చేశావు. చెబుతాను, విను. కార్తీక మాసంతో సమానమైన మాసము లేదు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు. ఆరోగ్యంతో సమానమైన ఉల్లాసము లేదు. శ్రీహరితో సమానమైన దేవుడు లేడు. కార్తీక మాసమునందు స్నానము, దీపదానము, శ్రీహరి పూజ చేసిన వాడి కోరికలన్నీ సిద్ధిస్తాయి. శ్రీ మహావిష్ణువుని కలియుగంలో పూజించడం వలన తెలివితేటలు, ధనము, పేరు ప్రతిష్టలు, శ్రీ మహాలక్ష్మి, విజ్ఞానము, అన్ని విషయాలలోనూ జయము పొందుతారు. ఈ విషయమును గురించి పూర్వము ఒక చరిత్ర ఉన్నది, అది చెబుతాను, విను. త్రేతాయుగంలో అయోధ్యాధిపతి అయిన సూర్యవంశస్థుడైన పురంజయుడు అనే ఒక రాజు ఉన్నారు. ఆ పురంజయుడు కొంతకాలము తన రాజ్యాన్ని ధర్మ మార్గంలో పరిపాలించారు. కానీ ఆ తరువాత అష్టైశ్వర్యాలు కలిగి ఉన్నాడనే దురహంకారంతో దుష్టబుద్ధి కలిగిన వాడై తన సౌరత్వాన్ని నమ్ముకొని సత్యమును విడిచాడు. బ్రాహ్మణులని దూషిస్తూ, బ్రాహ్మణుల ధనాన్ని అపహరిస్తూ, వారిని హింసిస్తూ, వారి బంగారమంతా దొంగిలించుకుంటూ, చివరికి దొంగలతో కూడా ఇష్టముతో స్నేహముగా ఏర్పరచుకున్నాడు. రాజు ఇలా అధర్మంగా పరిపాలిస్తూ ఉండగా ఇంతలో అతని సామంతరాజులు, కాంబోజరాజులు చాలామంది హింసించాలన్న ఆలోచనతో గుర్రములు, ఏనుగులు, రథాలు, కాల్బంటులు అనే 4 రకాల సేనలతో వచ్చి అయోధ్య పట్టణాన్ని మొత్తం చుట్టూ చేరుకుని చుట్టుముట్టేశారు. ఈ వార్తను విన్న పురంజయుడు వెంటనే తన నగరం నుండి బయటికి వచ్చేశాడు. అలా వచ్చిన పురంజయుడు ధనుర్బాణాలని తనకి వేసి బిగించుకొని మహాచక్రయుతమును మంచి గుర్రాలతో కూడినది అయిన సూర్యదత్త రథమునెక్కి రథగజ దురగ పదాతులనిడి శత్రు సైన్యాన్ని మట్టుపట్టాలన్న ఆలోచనతో శత్రువులందరికీ ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ఒక్కసారిగా అతడు వచ్చిన వెంటనే శంఖములు మోగాయి. ఆ శంఖముల శబ్దము ఒక్కసారిగా 1000 ఉరుములు మెరిసినట్లు అందరికీ అనిపించినది. ఇక్కడితో కార్తీక పురాణం 20వ అధ్యాయం సంపూర్ణం. 21వ అధ్యాయంతో మళ్ళీ రేపు కలుసుకుందాం. నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. నెక్స్ట్ పార్ట్ 21వ అధ్యాయంలో ఉంది. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం.